ఓటర్లు అలా కించపరిచేలా చేస్తుంది యాక్షన్. అంటే తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మదబలం, కులపిచ్చతో విర్రవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలకి 1,00,000, 2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలో 50,000 తలో 1,00,000 పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళ అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్ని కూడా మర్చిపోయి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మదము కొవ్వుతో ఈరోజు ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని వెధవలు, ఆ వెధవలకు 1,00,000, 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నాడు. ఎవడు వెధవలు, ఎవడు మీరు వెధవలు. ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలు అని చెప్పి సంపాదించేటువంటి మీరు వెధవలు. మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడో పెద్ద వెధవ. ఈ వెధవల పార్టీకి పచ్చకామెర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు 1,00,000 పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవరిని కొంటాడో రేపు ఎలక్షన్లో చూస్తారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం గుడివాడ కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఎవరైతే ఈ ఎన్ఆర్ఐలనే వాళ్ళు మోహరిస్తున్న పరిస్థితి, ఎన్ఆర్ఐలు అందరినీ ఎలక్షన్స్ కి 20 రోజుల పాటు పూర్తిగా నియోజకవర్గాల్లో మోహరించాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎట్లా ఎదుర్కొంటారు సార్ గుడివాడ కాన్స్టిట్యూన్సీలో 2,05,000 మంది ఉన్నారు. ఎంతమంది ఎన్ఆర్ఐలు దిగుతారు? 100 మంది దిగుతారా? 200 మంది దిగుతారా? 500 మంది దిగుతారా? ఏం చేస్తారు? అది ఏం చేస్తారు? ఇక్కడ ఎవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా, నానికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి ఇక్కడ ఎవరికి తెలవక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ చెబితే వినేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఊరినే కులాలనే కుంపటి రెచ్చగొడతాకి నా భార్య అది, నా తమ్ముడు ఇది, మా అమ్మాయి ఇది, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవగలిగినటువంటి పరిస్థితి రాజకీయాలు ఉంటాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి ఎక్కడో అమెరికాలో బతికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా ఉన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. ఇయే సొల్లు కబుర్లు పిట్ట కథలు చెబుతారు ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ. కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు ఇచ్చేటువంటి 1,00,000, 2 లక్షలు, 5,000, 10కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 1% కూడా ఇటు మారదు.